చాలామంది ఏదైనా శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, తట్టుకోలేనంత నష్టం కలిగినప్పుడు ఏడుస్తూ ఉంటారు. అవునా? తమ కన్నీళ్లను కారుస్తూ ఉంటారు. అయితే అది శరీర సంబంధమైన ఏడుపు అయితే, శరీర సంబంధమైన కన్నీళ్ళు అయితే ఏ ఉపయోగం లేదు మనకు. కేవలం మనము కొద్దిసేపు మనల్ని మనము తమాయించుకోవడం కోసమే. అయితే ఆత్మ సంబంధంగా నీవు కన్నీళ్లు కార్చినప్పుడు చాలా గొప్ప ఫలితాలనే చూడడానికి అవకాశం ఉంది. మనమంతా కన్నీళ్లు కార్చేది పిరికివాడు అని అనుకోవడానికి కాదు. అర్థమైందా? చాలామంది వీడెంత పిరికోడు చూడరా, ఈ సమస్యను చూసో, ఈ బాధను చూసో, ఈ శోధనను చూసో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఎంత బలహీనుడో చూడు, ఇలాంటి వాడు ఎలా ఎదుర్కొంటాడు అని హేళన చేస్తూ ఉండొచ్చు. మనం తట్టుకోలేని శోధన వచ్చినప్పుడు తప్పనిసరిగా కన్నీళ్లు కారుస్తాం. అయితే ప్రభువు సన్నిధిలో, దేవుని సన్నిధిలో కార్చే కన్నీళ్ళు చాలా విలువైనవి, చాలా గొప్పవి. అవి బలహీనమైనవి కాదు, కానీ మనల్ని బలహీనునిగా చేసేవి కాదు, కానీ అవి మన చేతిలోని ఆయుధాలు. అర్థమైందా? అవి చాలా బలం గలవి. ప్రార్థన శక్తి కన్నీళ్లతో కూడినప్పుడు చాలా బలంగా పనిచేస్తుందండి. యేసుక్రీస్తు వారు కూడా తాను జీవించిన జీవితంలో